హలో అండి. ఇడ్లీలోకైనా, మెదువడలోకైనా, దోసలోకైనా అద్దిరిపోయే హోటల్ స్టైల్ సాంబార్. ఈ సాంబార్ కానీ చేశారంటే మీ ఇంట్లో రెగ్యులర్‌గా తినే క్వాంటిటీ కన్నా 1, 2 ఎక్కువగానే తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ సాంబార్ కోసం సాంబార్ పొడిని రెడీ చేయాలండి. దానికోసమని స్క్రీన్ మీద కనపడుతున్నట్లు మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, అలానే మెంతులు, ఎండుమిర్చి, కొబ్బరండి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్లో మీరు కొబ్బరిని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా పౌడర్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక కప్పు కందిపప్పు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి 3-4 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకపెట్టి మెదిపి పక్కన ఉంచుకోండి. అలానే చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కూరగాయలండి. తరువాత స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు, తరువాత ఆనియన్, టమాటో అవి కూడా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ కూడా వేసి ఉప్పు, పసుపు వేసి ఆయిల్లో బాగా వేగనియండి. కొంచెం వేగిన తర్వాత అందులో తగినన్ని నీళ్లు వేసి అది కూడా కొంచెం వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత దాంట్లో చింతపండు రసం కూడా వేసుకొని అది కూడా ఉడికిన తర్వాత దాంతోపాటు మనం ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉడకనియాలి. అది కొంచెం ఉడికిన తర్వాత ఆల్రెడీ మెదిపి పక్కన పెట్టుకున్న పప్పును కూడా ఇందులో యాడ్ చేసి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం బెల్లం, కొత్తిమీర, కరివేపాకు అలానే కొంచెం నెయ్యి వేసి బాగా తెల్లనిచ్చి దించేసుకున్నారు అంటే ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అండి. నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.